Hey, hi guys. This is Shirdi Chare. Actually, ఇప్పుడు టైం వచ్చి నియర్లీ ఆఫ్టర్ 11 o'clock అవుతుంది. నైట్ 11 o'clock. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. సో ఈరోజు నేను స్క్రిప్ట్ అనేది ఏం అనుకోలేదు. ఇప్పుడు ఎందుకు తీస్తున్నా అంటే ఐ వాంట్ షేర్ సంథింగ్ అబౌట్ మై పర్సనల్ లైఫ్. యాక్చువల్లీ ఏంటంటే నేను జర్నీకి ప్లాన్ చేస్తున్నాను అది మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో నేను ఈ ఎంటైర్ జర్నీ అనేది స్టార్ట్ చేసినప్పుడు I'm so alone because no one has been supported me and my family కూడా సపోర్ట్ చేయలేదు, బట్ ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆ టైం నేను ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే ఇది రైట్ డెసిషన్ అయినా, నేను ఏమైనా మిస్టేక్ చేస్తున్నానా, మళ్ళీ ఆ మిస్టేక్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఫేస్ చేయలేను. బికాస్ సీరియస్ మీ లైఫ్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నా లైఫ్లో నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి. ఎవరు వినరు, ఎవరు చూడరు. సో మనకు మనమే ఏదైనా చేసుకొని పోవాలి. సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి యాక్సెప్ట్ చేయాలి. మనకి ఎవరైతే సపోర్ట్ చేయలేదో అలా చెప్పి వాళ్ళ మీద మనం ఏమి వాట్ వి కాల్ గిల్ట్ అనేది పెంచుకొని ఏం చేసుకునేది ఏం లేదు. సో టైం వచ్చినప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారో తెలిసిపోద్ది, ఎవరు సపోర్ట్ చేయాలో తెలిసిపోతుంది. సో నా సిచ్యువేషన్ వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్. బికాస్ నేను జర్నీ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం నేను అంటే అందరిలా డ్రీమ్స్ ఉన్నాయి. నేను బ్యాచిలర్స్ కంప్లీట్ చేసినప్పుడే మాస్టర్స్కి ప్రిపేర్ అయ్యాను. సో అప్పటి నుంచి నేను ప్లాన్ చేసుకున్నాను ఏం లేదు. సింపుల్, నా లైఫ్లో నేను ఎప్పుడూ అనుకోలేదు ఒక అబ్రాడ్కి వెళ్ళి స్టడీస్ కోసం ప్లాన్ చేస్తా అని చెప్పి. నా ఇంట్లో పర్మిషన్ కూడా వస్తానని అనుకోలేదు. సీరియస్ చెప్తున్నాను, ఎప్పుడు మనం ఏమనుకుంటాం అలా అవ్వదు చాయిస్. నేను చెప్పిన సీరియస్ చెప్తే నేను ఎప్పుడు అనుకోలేదు అబ్రాడ్కి వెళ్ళాలి, మాస్టర్స్ చదవాలి, జాబ్ ఇవన్నీ అనుకోలేదు. ఇక్కడ రెగ్యులర్గా ఏదో ఇండియాలోనే ఏదో జాబ్ వస్తుంది, ఆ జాబ్ చేసుకుందాం, ఐటీ ఆర్ నాన్ ఐటీ అని చెప్పి అలా ఉండేవాడిని. బట్ ఈరోజు నేను నమ్మలేకపోతున్నాను. సో యాక్చువల్లీ ఏంటంటే నేను ఏపీఎస్కి అప్లై చేసిన కొంచెం లేట్ అయ్యేలా ఉంది. సో ఈ ప్రాసెస్ లేట్ అయ్యేలా ఉంది. సో మేబీ ఇంటెక్ నాకు తెలిసి అవ్వచ్చు. ఒకవేళ ఏపీఎస్ కానీ వస్తే ఫైన్, ఇంకా ఐఎల్స్ రాస్తుంది, ఇంకా నేను డైరెక్ట్గా అప్లై చేసుకోవడమే. ఒకవేళ లేట్ అవుతే అంటే టైం పట్టింది. ఎందుకంటే నేను స్టార్టింగ్లో నేను అనుకోలేదు జర్మనీ అని. వేరే కంట్రీస్కి అప్లై చేశాను నేను. యాక్చువల్లీ స్కాలర్షిప్స్తో ట్రై చేశా. బట్ రియాలిటీ అంత హార్డ్గా హిట్ చేసిందంటే మనకి ఏది మ్యాచ్ అవుతుందో అదే వస్తుంది తిరిగి. సో నేను అప్పుడెప్పుడు జర్మనీ మాస్టర్స్ అని ఆలోచించాను ఒక లాస్ట్ ఇయర్ 2025లో. బట్ అప్పటితో నేను డ్యామ్ షూర్ ఇంత షూర్గా లేను. సో నేను చేయగలనా, అవసరమా అని ఇప్పటికీ ఉంది నాకు యాక్చువల్ ఎక్కడ. కానీ మనం ఒక డెసిషన్ తీసుకున్నాం అంటే అది కూడా వితౌట్ ఎనీ సపోర్ట్, ఎవరు నీకు ఆ డెసిషన్ చెప్పకుండా నీకు నువ్వు అన్నీ రీసెర్చ్ చేసి నీ లైఫ్, నీ ఫ్యూచర్ నువ్వు ప్లాన్ చేస్తున్నప్పుడు దాంట్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అది ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. రియాలిటీ చెప్తే నేను బ్యాచిలర్స్ చదువుకున్నప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం యూఎస్, యూకే, సంథింగ్ అదర్ కంట్రీస్తో ప్లాన్ చేశారు. అరే వీళ్ళేంద్రా ఈ బ్యాచిలర్స్ చేయడానికి యూనివర్సిటీకి వచ్చారా? చెన్నై అంటే ఇప్పుడు ఆంధ్రాలో చదువుకున్న వాళ్ళకి, వైజాగ్, విజయవాడలో చదువుకున్న వాళ్ళకి కొంచెం గొప్పగా అనిపిస్తుంది, అంటే వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవడం కూడా. సో అదే మాకు ఎక్కువ, నాకు ఎక్కువ. బట్ నా ఫ్రెండ్ సర్కిల్స్లో చూస్తే చాలామంది అబ్రాడ్కి వెళ్దాం ప్లాన్ చేస్తున్నారు. నేను చాలా మందిని మాడాను, ఎందుకు వెళ్దాం అనుకున్నా అంటే ఇంకే వాళ్ళ డ్రీమ్ అంటున్నారు, వాళ్ళ బ్రదర్ ఉన్నారు అంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. కొంతమందికి ఏంటంటే బాగా సంపాదిద్దాం అని చెప్పి, కొంతమందికి ఏంటంటే అక్కడ జాబ్ చేయాలి, ఆ ఎన్వైరన్మెంట్ చూడాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలని చెప్పి అనుకున్నారు. సో మనకి ఎప్పుడు అలాంటివి లేవు. సింపుల్గా బ్యాచిలర్స్ కంప్లీట్ చేస్తే ఎండింగ్లో మనకి ఏదో జాబ్ వస్తుంది, నాన్ ఐటీఓ ఐటీఓ చేసుకుని హ్యాపీగా 9 to 5 జాబ్ చేసుకుంటాం. సేమ్ అదే రొటీన్లో ఉంటాము. పేరెంట్స్ హెల్ప్ చేయడం, డబ్బులు, అన్నీ ఇంకా నార్మల్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్లోనే ఉండిపోతానేమో అనుకున్నాను. ఈ డెసిషన్ తీసుకోక ముందు నేను లాస్ట్ ఇయర్ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఆ టైంలో చెప్పాను కదా, చాలా ఫేస్ చేశాను. సో ఈ పాత్ అనేది కరెక్ట్ కాదు. దీనిలో ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. నేను నా ఇన్స్టిట్యూట్ని బ్లేమ్ చేయట్లేదు, నా పేరెంట్స్ని బ్లేమ్ చేయట్లేదు, నేను బ్లేమ్ చేసుకోవట్లేదు. అది నా పాత్ కరెక్ట్ కాదేమో, నాకు నచ్చలేదేమో, నాకు నేను తీసుకోలేదు ఆ డెసిషన్.
సో అందుకే నాకు అనిపించింది అండి. కానీ ఈ రోజు నేను తీసుకున్న డెసిషన్ నాకేనే తీసుకున్నాను. సో దీంట్లో నాకు మా ఫాదర్ ఏం ఫోర్స్ చేయలేదు, మా మదర్ ఏమి వెళ్ళమని చెప్పలేదు, ఇంకా వాళ్ళకి ఇష్టం కూడా లేదు నేను వెళ్ళడం. ఎందుకంటే బికాస్ ఐఎమ్ ఓన్లీ వన్ బాయ్ ఇన్ మై ఫ్యామిలీ, అంటే నేను ఒక్కనే అబ్బాయిని. సో ఎవరికి ఇష్టం లేదు, మా మదర్కి అయితే ఇప్పటికీ ఇష్టం లేదు. బట్ నేను కన్విన్స్ చేశాను, మనకి ఏమి అడ్వాంటేజ్ ఉంటాయి, మనకి ఎటువంటి ఫ్యూచర్ ఉంటుంది అన్ని చెప్పాను. సో ఒప్పుకున్నారు. ఫైనల్గా అన్నిటికీ రెడీ అయ్యి టైం పట్టింది కొంచెం, అదే లేట్ ప్రాసెస్. ఇదే ఎఫర్ట్స్ నేను ఇలానే కన్విన్స్ చేసేది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తుంటే ఈ పాటికి నేను జర్మనీలో ఉండేవాడిని. ఈరోజు నేను ఈ వీడియో అనేది జర్మనీలో చేసేవాడిని అంతే. సో యూట్యూబ్ ఛానల్ కూడా యూట్యూబ్, ఇన్స్టా ఈ ఛానల్ అనేది మొదలెట్టాలని అనుకోలేదు యాక్చువల్గా ఇది కూడా. ఎందుకంటే రియల్గా మాట్లాడితే నేను 10 minutes ఎవరితోనో మాట్లాడితే నా మాటలు ఎవరు వింటారు అని చెప్పి ఉండేది. బట్ ఏంటంటే ఈరోజు నేను ఒక యూట్యూబ్ ఛానల్ మొదలెట్టాను, ఇన్స్టాగ్రామ్లో ఈ వ్లాగ్స్ అనేది పెడుతున్నాను, ఇలా చెప్తున్నాను. సో ఎవరు వింటారు, ఎవరికి యూస్ఫుల్ అవుతుందని ఒకటి చేస్తే మీరు లైవ్లో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఎవరు మీకు చెప్పరు. ఓ టైం వచ్చినప్పుడు మీరే తెలుసుకుంటారు మీ పాత ఏంటి, మీ రియలైజేషన్. అంటే చెప్తాను, టైం వచ్చి 11 అవుతుంది నైట్. నాకు ఎందుకు ఐ వాంట్ టు షేర్ విత్ సమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ యూ గైస్. దట్స్ వై ఓన్లీ నేను ఇప్పటికిప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో నేను ఫస్ట్ వీడియోస్లో 10 వీడియోస్ కంప్లీట్ చేశాను. నా జర్నీ 10 వీడియోస్ జర్నీలో నేను ఎవల్యూషన్ డెవలప్ అవుతూ వచ్చాను. ఒక వీడియోలో నా మాట తీరు మారింది, నా వీడియోని ఎలా పెట్టాలి క్వాలిటీ అని చూశాను. సో ఇప్పుడు మీరు చూస్తున్న బ్యాక్గ్రౌండ్ పోర్ట్రేట్ వీడియో. నేను స్టార్టింగ్ వీడియోస్లో అలా చేయలేదు. నేను ఇదంతా రికార్డ్ చేస్తున్నా జస్ట్ మై స్మార్ట్ ఫోన్ ఓన్లీ. ఐ డోంట్ హ్యావ్ ఎనీ కెమెరా అండ్ ఐ డోంట్ హ్యావ్ లార్జ్ సెటప్ ఆల్సో. సింపుల్ ట్రైపాడ్ అండ్ వన్ స్మార్ట్ ఫోన్ అండ్ విత్ వన్ మైక్. ఈ మైక్ కూడా నాది కాదు, మా బ్రదర్ దగ్గర నుంచి నేను బారో చేస్తున్నాను. సో ఏదో యూస్ఫుల్ అవుతుంది. ఏదైనా స్టార్టింగ్లో మన దగ్గర పెద్ద ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు, చేయాలి అనుకుంటే చేయాలి. నేను జర్నీకి వెళ్దామని ఫిక్స్ అయ్యాను, స్టాండ్ తీస్తున్నాను, ఇంకా ఒప్పించడానికి ట్రై చేశాను. అన్నీ నెమ్మదిగా టైం పడుతుంది అంతే, స్టార్ట్ అవుతుంది, ప్రాసెస్ అవుతుంది. ఈ సెప్టెంబర్ ఇంటెక్ మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను దానికి. లేదు అంటే లేట్ అవుతే ఏపీఎస్ వల్ల లేట్ అవ్వచ్చు, లేట్గా అప్లై చేయడం వల్ల. సో నెక్స్ట్ ఇయర్ సమ్మర్ ఇంటెక్ అయినా మ్యాక్సిమం జర్నీలోకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తా. సో ఈ వీడియోస్ తీయడం కూడా నేను మొదలెట్టాను కన్సిస్టెంట్గా. డైలీ 1 వీడియో, అది రాంగ్ ఆర్ రైట్, దాని నుంచి నేర్చుకుంటాను. ఇంకా ఏమైనా మిస్టేక్స్ చేస్తే మీరు కూడా చెప్పండి, నాకు వీడియోలో కామెంట్ చేయండి. బ్రో వీడియోలో చెప్పు బ్రో, కొంచెం ట్యూన్ మార్చు బ్రో, బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఎక్కువ, బ్యాక్గ్రౌండ్ బీజియం బాగాలేదు బ్రో, తీసే బ్రో, సంథింగ్ ఇలాంటివి ఏమైనా మిస్టేక్స్ ఏమైనా చేస్తే చెప్పండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. అప్కమింగ్ వీడియో నుంచి నేను ఇంకా బెటర్గా చేయడానికి, బెటర్గా అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇదే గైస్, యాక్చువల్గా నేను షేర్ చేసుకుందాం అనిపించింది. సో ఈరోజు ఈరోజు నేను కంటెంట్ చేయను. సో బికాస్ దిస్ ఇస్ సండే, ఐ హ్యావ్ సమ్ వర్క్. యాక్చువల్లీ నాకు రేపు గోయితిలో స్మాల్ టెస్ట్ ఉంది, నాట్ మెయిన్ టెస్ట్. యాక్చువల్లీ మా సార్ చెప్పారు, సమ్ కైండ్ ఆఫ్ 1 to 4 చాప్టర్స్ నుంచి మేము టెస్ట్ పెడతాం జర్మన్ లాంగ్వేజ్ది. సో దానికి ప్రిపేర్ అవ్వాలి. రేపు మ్యాక్సిమం నాకు ఖాళీ ఉండకపోవచ్చు కాబట్టి నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించి ఇంకా అన్నింటినీ కవర్ చేద్దామని చెప్పి ఈ వీడియో స్టార్ట్ చేశాను. సో దీనిలో చాలా మిస్టేక్స్ ఉంటాయి, బికాజ్ నేను న్యాచురల్గా ఏ స్క్రిప్ట్ లేకుండా డైరెక్ట్గా ఓన్గా చెప్తున్నాను. నా హార్ట్ నుంచి వచ్చే వాయిస్ అయితే నేను స్క్రిప్ట్ ఏం పెట్టుకోలేదు. సో ఒకటి గైస్, ఫైనల్గా ఏది చేయాలనుకున్నా మీరు ఫిక్స్ అవ్వండి, మీకు మీరే డెసిషన్ తీసుకోండి. ఏ డెసిషన్ తీసుకున్నా దాన్ని మీరు స్టాండ్ తీసుకోండి, స్ట్రగుల్స్ని ఫేస్ రెడీగా ఉండండి. బికాజ్ మీరు ఒక డెసిషన్ మీకు మీరు ఓన్ తీసుకుంటే పక్కన నిలబడతారు. మీరు ఎవరో చెప్పారని చెప్పి మీరు తీసుకుంటే ఆ డెసిషన్ అలానే వెళ్ళిపోతుంది. సో మీకు మీరే స్టార్ట్ చేయండి. నేను నాకేం డెసిషన్ తీసుకున్నాను, జర్నీకి వెళ్దామని, నాకేం డెసిషన్ తీసుకున్నాను, యూట్యూబ్ ఛానల్ మాట్లాడదామని. దీనిలో నా సపోర్ట్ రాకపోవచ్చు, కొంతమంది నచ్చపోవచ్చు, కొంతమంది వీడేంట్రా ఎలా చేస్తానని చెప్పొచ్చు. బట్ వన్ ఫైన్ డే, ఈ రోజు కాకపోతే ఒక 1 year తర్వాత, ఒక 2 years తర్వాత, 3 years తర్వాత నా యూట్యూబ్ ఛానల్, నా ఇన్స్టా ఛానల్ ఎక్కడో ఉండొచ్చు, చెప్పలేం. ఎందుకంటే ఏది అని చెప్పాను కదా, అన్నీ ప్లాన్ చేసుకున్నట్లు అవ్వదు. అయిపోయినా ఎక్కడైనా సక్సెస్ అయినా అవ్వచ్చు, లేదంటే ఫెయిల్ అయినా అవ్వచ్చు. బట్ నేను కన్సిస్టెంట్గా పోస్ట్ చేయడం మాత్రం మొదలు.
ఏదో ఒకటి కంటెంట్, ఐ మీన్ జర్నీ సంబంధించిన లేదు నా పర్సనల్ లైఫ్ కోసం సంథింగ్ ఏదో కంటెంట్ని నేను రోజు చెప్తూ ఉంటాను. అది మీరు వింటారో వింటారో అది మీ ఇష్టం. బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సపోర్ట్ అనేది దొరుకుతుందని చెప్పి. ఇలానే సపోర్ట్ దొరికితే నెక్స్ట్ వచ్చే వీడియోస్తో నేను కంటిన్యూగా చేయడం మొదలెడతాను. బికాస్ యాక్చువల్లీ నేను డిసైడ్ అయ్యాను వీక్ మొత్తం సంథింగ్ యూస్ఫుల్ కంటెంట్, మాస్టర్స్ ఆర్ సంథింగ్ అదర్ కంటెంట్ చెప్తాను. వీక్లీ వన్స్, ఐ మీన్ ఎనీ డేస్ హార్డర్స్ అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, నా పర్సనల్ లైఫ్ స్టోరీతో చిన్నగా చెప్తాను. ఎక్కువ చెప్పను. మీరు లాంగ్ అయిపోయింది వీడియో, 10 minutes 11 minutes రావచ్చు. బికాస్ ఫస్ట్ టైం ఇంకా షేర్ చేసుకుందాం అనిపించి చేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైస్. మీరు మర్చిపోతున్నా చేయాల్సి మీరు తెలుసు కదా గైస్, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మర్చిపోతాను గైస్, యాక్చువల్గా నాకు కంటెంట్ రీచ్ అవుతుంది కరెక్ట్, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ మచ్ సపోర్ట్. లైక్ ఆ సపోర్ట్ అనేది మీ లైఫ్లోని, మీ షేర్స్లో కనపడుతుంది. సో సబ్స్క్రైబ్ చేయండి గైస్ యూట్యూబ్ ఛానల్ అయితే. బికాజ్ అప్పుడే నాకు ఇంకా కంటెంట్ చేయాలి, ఇంకా చేయాలని చెప్పి నాకు మోటివేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ గైస్. బాయ్, సీ యూ. చూసి మళ్ళీ మండే కలుద్దాం. బాయ్.